మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో మళ్ళీ 29th స్టార్ట్ చేయబోతున్నారు. జూన్ 29th మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నారు. కొత్త బ్యాచ్. ఆఫ్లైన్ తర్వాత సరికొత్త ఎనర్జీ తోటి ఈ మిడ్ ఇయర్ లో మీకోసం అని చెప్పి ఒక సరికొత్త బ్యాచ్ ఆన్లైన్ లో స్టార్ట్ చేయబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ లో కాకుండా ముందే ఎన్రోల్ చేసుకోండి. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? చాలా మంది జూన్ 1 ఈవెంట్ కి మిస్ అయిన చాలా మంది, ఎందుకంటే 200 రిజిస్ట్రేషన్స్ టైం అంటే ప్లేస్ సరిపోలేక అక్కడ ఆపుకోవాల్సి వచ్చింది. సో ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అవుతున్నారంటే బాధపడద్దు. ఈ నెల 29న ఆన్లైన్లో మళ్ళీ చెప్తానండి, ఎర్లీ మార్నింగ్ 5 to 7 ఆన్లైన్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో ఎందుకంటే ఈవెంట్ తర్వాత ఇంతమంది ఉందా, ఎంత సబ్జెక్ట్ ఉందా మిలియనర్ మైండ్ నుంచి. ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ని వెరీ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్గా కొత్తగా లాంచ్ చేస్తున్నాను. సో ఈ నెల 29న కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరు మిస్ అవుతుందండి, వెరీ వెరీ పవర్ఫుల్ బ్యాచ్. అది ఈ వీడియోలో చెప్పబోతుంది ఏంటంటే, సో చాలా పవర్ఫుల్. అయితే మీరు అనుకోవచ్చు, అన్వర్ గారు మీ దగ్గరికి ఎందుకు రావాలి, అన్వర్ నీ దగ్గరికి ఎందుకు రావాలి మీరు అనుకోవచ్చు. యూట్యూబ్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసి నేను చెప్పిన వర్డ్ టైప్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో కూడా టైప్ చేయండి, వరల్డ్స్ నెంబర్ 1 మనీ కోచ్. మీరు యూట్యూబ్ మీ మొబైల్స్లో ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి, మీ ఇంట్లో అందరి మొబైల్స్లో యూట్యూబ్ చేసి ఓపెన్ చేసి నేను కింద కామెంట్ టైప్ చేయండి, వరల్డ్స్ నెంబర్ 1 మనీ కోచ్ ఎవరు అని యూట్యూబ్లో మీరు సెర్చ్ కొట్టండి. వచ్చే వీడియో ఇదే ఫస్ట్ వీడియో వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నా, మీరు నా దగ్గరికి ఎందుకు రావాలి, మళ్ళీ చెప్తున్నానండి, వరల్డ్స్ నెంబర్ 1 మనీ కోచ్. నా పేరు కూడా కొట్టద్దు, యూట్యూబ్లో వరల్డ్స్ నెంబర్ 1 మనీ కోచ్ మీరు జస్ట్ సెర్చ్ చేస్తే ఇమ్మీడియట్గా నా వీడియోస్ వస్తాయి టాప్లో. అంటే మీరు నా దగ్గర ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారంటే వరల్డ్ నెంబర్ 1 మనీ కోచ్ దగ్గర నేర్చుకుంటున్నారు. అది సో అది ఆ స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. అది సో అయితే నా దగ్గరికి వస్తే డబ్బులు ఎలా వస్తాయని ఇప్పుడే చాలా చెప్పాను. రీసెంట్గా జూన్ 1న ఆ జూన్ 1 ఈవెంట్ గ్రూప్ కూడా నేను పెట్టాను. జూన్ 1 వచ్చిన వాళ్ళకి నిన్న రీసెంట్గా అన్ఎక్స్పెక్టెడ్గా 2 లక్షల రూపాయలు వచ్చింది. 2 లక్షల రూపాయలు అంటే వేలల్లో కాదు, లక్షల్లో వస్తున్నాయి. శ్రీఖండ్, ఎస్, కంగ్రాచులేషన్స్ వెంకటేశ్వర గారు, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. వెంకటేశ్వర గారు. యా, నా దగ్గర ఫస్ట్ ఇన్కమ్ వచ్చినప్పుడు చాలా మందికి ఎలా వస్తుంది అంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఫస్ట్ వేపకాయలాగా వస్తుంది, తర్వాత ఉసిరికాయలాగా అవుతుంది, తర్వాత నిమ్మకాయలాగా అవుతుంది, తర్వాత గుమ్మడికాయలాగా అవుతుంది అండి. మళ్ళీ చెప్తున్నా, ఇన్కమ్ ఎలా వస్తుంది నా దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే, వేపకాయ, నిమ్మకాయ, దీని మధ్య ఇంకోటి ఉంటుంది ఉసిరికాయ, కొబ్బరికాయ, గుమ్మడికాయ, ఆ విధంగా డబ్బు చాలా అలా పెరిగిపోద్దండి. లాస్ట్ 7 years 8 years జర్నీలు నాతో పాటు ఎవరున్నా, నాతో పాటు అంటే నా క్లయింట్స్ కానీ నాతో అలా డబ్బు వచ్చేస్తుందండి, మామూలుగా కాదు. ఎందుకని అంటే సింపుల్, మన మైండ్లో ఎప్పుడైతే మిలినియర్ అనే ఒక ఎనర్జీని మనం ఎవేకన్ చేస్తామో ఆటోమేటిక్ డబ్బు వస్తుందండి. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ సీక్రెట్. అయితే ఈ రోజు ఈ వీడియోలో వెరీ పవర్ఫుల్ వీడియో. నేను ఒకటే చెప్తా, ఒక్కటే గోల్ పెట్టుకోండి, ఒక్కటే గోల్ అండి. either 1 year 1 crore, సంవత్సరానికి 1 కోటి రూపాయలు, లేదా మంత్లీ 1 crore. ఈ రెండే లక్ష గురించి మీరు ఆలోచించదండి. ఎందుకంటే ఈ రోజు లక్ష సరిపోదు. నేను మళ్ళీ చెప్తున్నాను, లక్ష ఏ మాత్రం సరిపోదండి. మీకు నిజంగా లక్ష సరిపోతుంది అని మీరు ఎవరైనా అంటే మీకు డ్రీమ్ లేదని అర్థం. సింపుల్. సార్ నాకు లక్ష ఓకే సరిపోతుందని మీరు కానీ కాంప్రమైజ్ అయితే, మళ్ళీ చెప్తున్నానండి, సో మనకి పెద్ద డ్రీమ్ లేనట్టు కల. సో మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీరు 1 yearకి 1 crore ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా, 1 month 1 crore ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారా? సో 1 year 1 crore ఫస్ట్ ఒక టార్గెట్ పెట్టుకోండి. ఫస్ట్ 1 year 1 crore, అది అచీవ్ అయిన తర్వాత 1 month 1 crore రండి. 1 crore ఎలా కొట్టాలి, కోటి కళ. ఈరోజు ఈ వీడియో ఏంటంటే, నేను ఇప్పటిదాకా చాలా కళ్ళు వచ్చి ఉంటాయి, రకరకాల కళ్ళు ఉంటాయి, కానీ ఈరోజు ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే 1 crore డ్రీమ్. మీరు కూడా ఈరోజు నుంచి 1 crore డ్రీమ్ గురించి కలగానండి. అంటే
కళ కూడా ₹1,00,00,000. బా. కళ కూడా ₹1,00,00,000. కొట్టే కోటి, మళ్ళీ చెప్తాను, కొట్టే మనకు అంట కదా ఏను కుంభస్థలం, ఇక్కడ నుంచి ఏను కుంభస్థలం అనే పదాన్ని మార్చేసి కొడితే కోటి అని మార్చింది అంతే. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 1 year 1 crore అండ్ 1 crore డ్రీమ్ అని టైప్ చేయండి. అయితే కోటి కళలు ఎలా కనాలి, దీన్ని 3 వీడియోస్ చేస్తాను. ఈ 3 వీడియోస్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. ₹1,00,00,000 ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మన చిన్నప్పుడు లెక్కల పాఠాలు, సైన్స్ పాఠాలు, తెలుగు పాఠాలు నేర్చుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతుంది డబ్బు పాఠాలు, ఆర్థిక పాఠాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ₹1,00,00,000 సంపాదించాలంటే ఎలా, 1 yearలో 1 crore ఎర్న్ చేయాలంటే నేను చాలా పవర్ఫుల్ రీసెర్చ్ చెప్తున్నాను. సంపాదన కన్నా ఎవరైతే డబ్బు సేవ్ చేస్తారో వాళ్ళు ధనవంతులు అవుతారండి. ద ఫస్ట్ పాయింట్ అండి. నేను ఒక రీసెర్చ్ చెప్తాను. 1996 అమెరికాలో ఫోర్బ్స్ మ్యాగజైన్ మీకు ఐడియా ఉంది కదా, అవును. ఆ మ్యాగజైన్లో అమెరికాలో 1996లో టాప్ మోస్ట్ 100 మిలియనర్స్ 2004కి వచ్చారు 96 మంది బ్యాంక్రప్ట్, కార్లు, ఇల్లులు అన్ని అమ్మేసి రోడ్డు మీదకి వచ్చారు. దివాలా తీశారండి. నేను మళ్ళీ చెప్తున్నా, అమెరికాలో టాప్ 100 మిలియనర్స్ 2004లో ఇంకా 4 ఉన్నారు, 96 మంది బ్యాంక్రప్ట్. ఎందుకు అంటే పీపుల్ డబ్బు ఎర్న్ చేయడం మీద ఫోకస్ పెట్టారు కానీ సేవ్ చేయడం మీద ఫోకస్ పెట్టలేదు. అట్లీస్ట్ నెలకు ₹1,000 సేవ్ చేయండి. నేను ఒకటే అడుగుతా, మీకు ఎప్పుడైతే ఇన్కమ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నెలకు ₹1,000 సేవ్ చేసి ఉంటే ఈరోజు మీ దగ్గర ఎంత డబ్బులు ఉండాలి ఒక్కసారి ఊహించుకోండి. నెలకు ₹1,000. నాకు తెలిసి ఈ వీడియో చూసిన అందరూ కూడా 10 సంవత్సరాలు బట్టి మీరు మరీ ఎర్న్ చేస్తున్నారా? నెలకు ₹1,000 అయితే ఈ పాటికి మీ దగ్గర ఎంత ఉండాలి? అలా సో ఉండట్లేదు. అండ్ అదే ఫస్ట్ పాయింట్, ధనవంతులు ₹1,00,00,000 సంపాదించాలి అంటే సింపుల్. ఫస్ట్ సేవింగ్స్. రెండోది ఏంటి? భద్రత. మళ్ళీ చెప్తున్నానండి, భద్రత. ఒక రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఏమంటాం? హెల్మెట్ వేసుకో, సీట్ బెల్ట్ పెట్టుకో అంటారు. కానీ ఇక్కడ ఒక బెల్ట్ పెట్టుకోవాలి. ఏంటంటే మనీ బెల్ట్. ఆ మనీ బెల్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ ఫండ్ మస్ట్గా ఉండాలి ₹1,00,00,000 క్రియేట్ చేయాలంటే. అండ్ ఇంకొకటి జీవిత బీమా. సడన్గా ఏదైనా అయిపోయింది అనుకోండి, సో ఇంట్లో వాళ్ళకి ఏం చేస్తారు? నేను ఒక విషయం చెప్తాను. మీరు ఒక బయటికి వెళ్ళారు అనుకోండి, ఒక వారం రోజులు క్యాంప్ వెళ్ళారు, ఇంట్లో ఎంతో కొంత ఇచ్చి వెళ్తారా? నెల రోజులు క్యాంప్ వెళ్తే ఇచ్చి వెళ్తారా? శాశ్వతంగా వెళ్ళిపోతే ఎంత ఇచ్చేసి ఇవ్వాలి? సో అది చాలా. సో ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి మస్ట్గా ఉండాలండి. ఇన్సూరెన్స్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఎవరైనా ఇన్సూరెన్స్ వచ్చి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఇన్సూరెన్స్ చెప్తే మనం ఏమనుకుంటామంటే, మామూలుగా ఏమనుకుంటాం, ఏదో నాకు టోపీ వేస్తున్నాడు, ఇది మొత్తం లాగేద్దాం అనుకున్నాడు. నో, ఇన్సూరెన్స్ పర్సన్ ఎవరైనా వచ్చి మీ దగ్గరికి, అది లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, కార్ ఇన్సూరెన్స్ కావచ్చు, అలా వచ్చి చెబుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే అలా ఇన్సూరెన్స్ ఒకటి ఉండదని చాలా మందికి తెలియదు, చేయించుకోవాలని కూడా తెలియదు, అవేర్నెస్ లేదు. సో అలా వచ్చి చెప్తున్నారంటే వాళ్ళు నిజంగా దేవదత్తో సమానం. దేవుడే మీకు పంపించాడు ఇన్సూరెన్స్ చేయించుకోమని. కంపల్సరీగా ఇన్సూరెన్స్, ట్రూ అది కూడా ఇన్సూరెన్స్ 2 ఉండాలి కంపల్సరీ. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే మీరు ఏదైనా వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే మొత్తం ఆమ్ ఫట్ స్వాహా. మళ్ళీ చెప్తున్నానండి, ఆమ్ ఫట్ స్వాహా. ఇన్సూరెన్స్లో చాలా మంచి తప్పు ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్లీ వాళ్ళకి ఒక్కరికే చేసుకుంటారు. ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను, ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్. మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా. ఇన్సూరెన్స్ ఉంటే ఇన్సూరెన్స్ ఎస్ అని టైప్ చేయండి, లేదా ఇన్సూరెన్స్ లేకపోతే ఇన్సూరెన్స్ నో అని టైప్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, అప్పుల నుంచి బయటికి రావడానికి ఇంకొక మెయిన్ చేయాల్సిందంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్నదాన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలండి. ఎక్కువ వడ్డీ రేట్లు ఉండి ఫాస్ట్గా క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో, చాలామంది క్రెడిట్ కార్డు మీద వచ్చిన డబ్బుని తెలియదు కానీ వాళ్ళు ఎంత కడుతున్నారో. నేనైతే ఒకప్పుడు 2 లక్షలు క్రెడిట్ కార్డు తీసుకుంటే కట్టింది 5 లక్షలు. అంటే నేనేంటంటే ఆ లాస్ట్ మినిమం ఉంటుందండి, మినిమం అది కట్టేసేవాడిని. మళ్ళీ నెక్స్ట్ మంత్ అయితే అది మైనస్లోకి వెళ్ళిపోయేది. మైనస్లకి ఇదేంటో మొన్నే కదా మినిమం కట్టాను అని చూస్తే, అందువల్ల ఏంటంటే మీరు మళ్ళీ చెప్తాను, ఎక్కువ హయ్యెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని అవాయిడ్ చేయండి, అది క్లియర్ చేసుకోండి. ఇంకొకటి, ₹1,00,00,000 సంపాదించడానికి ఒక ఫార్ములా చెప్తాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. 15-15-15 సూపర్ పవర్ఫుల్ ఫార్ములా. ప్రపంచంలో అత్యంత ఆర్థిక నిపుణులు అలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకొని నేను వచ్చింది చెప్తున్న ఫార్ములాస్ చూడండి. 15-15-15 ఏంటి అంటే, నెలకు ₹15,000 15% వార్షిక వృద్ధి వచ్చే దాంట్లో కానీ మీరు సేవ్ చేస్తే 15 సంవత్సరాల పాటు ₹1,00,00,000 మీ పక్కన ఉంటుందండి. ₹1,00,00,000 పక్కన మీ అమ్మాయో పెళ్ళికి మీరు హ్యాపీగా పక్కన ఖర్చు పెట్టేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు, పక్కన పెట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, నెలకు ₹15,000 15 years పాటు వదిలేస్తే ₹1,00,00,000 మీ దగ్గర ఉంటాయి. ఇలా మీరు అనుకోవచ్చు, నెలకు 15,000. మీరు ఎప్పుడైతే నెలకు ₹15,000 సేవ్ చేయడానికి పెద్దగా చూస్తారో మీ మైండ్ ఎప్పటికీ సేవ్ చేయలేదు. దేన్ని ఎంత సేవ్ చేయాలో అంతగాని మీరు దాన్ని చిన్నగా చూడాలి. నేను ఒక విషయం చెప్తాను,
ఒకప్పుడు నెలకు ₹1,00,000 సంపాదించాలి అనే ఒక మైండ్ సెట్లో ఉండేవాడిని ఒకప్పుడు. ఇప్పుడు నెలకు ₹1,00,000 సేవ్ చేయాలి అన్న మైండ్ సెట్లో నా కోచ్ ఎప్పుడు చెప్తాడు, నువ్వు నెలకు ₹1,00,000 సంపాదించాలని మైండ్ పెట్టుకోకు, నెలకు ₹1,00,000 సేవ్ చేయాలి అని ఒక గోల్ పెట్టుకో అని చెప్పేసి. లక్షలు సంపాదించాలి కాదు, లక్షలు సేవ్ చేయాలి అనే మైండ్ సెట్కి ఎప్పుడైతే వస్తామో అప్పుడే డబ్బు సేవ్ చేయగలమండి, లేకపోతే సేవ్ చేయలేం. అండ్ సేవ్ చేయాల్సిన అమౌంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెలకు ₹1,00,000 సేవ్ చేయాలనుకోండి, ₹1,00,000 చాలా చిన్నగా చూడాలి, జస్ట్ ₹10 లాగా చూసుకొని మీ మైండ్ అప్పుడు సేవ్ చేయగలరు. ₹1,00,000 నేను సేవ్ చేయాలా అని మీరు ఎప్పుడైతే పెద్దగా మైండ్కున్న ఒకే ఒక పవర్ ఏంటంటే దేన్ని సాధించాలనుకుంటున్నామో దాన్ని చిన్నగా చూసినప్పుడే మైండ్ దాన్ని సాధించగలదు. అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పువ్వుల మీద నడవగలరా, మీరు నిప్పుల మీద నడవగలరా? పువ్వుల మీద నడవగలరు, ఎందుకంటే పువ్వులు అనేది ఈజీ అని మైండ్కి తెలుసు కాబట్టి పరిగెడుతుంటుంది. నిప్పుల మీద అంటే అమ్మా కాలేడు ఇంకా భయపడతాం. అని మరి నిప్పుల మీద నడిచిన ఉన్నారా లేదా? ఉన్నారు, ఈజీగా నడుచుకున్న అటు నుంచి ఇటు నుంచి పరిగెట్టుకుని వచ్చేస్తుంటారు అనమాట. మనం చూసిన ఏంట్రా ఇంత ఫాస్ట్ పరిగెడతాను అనేసి, మనకేమో బయట నుంచి కాలిపోతుంటుంది, వాళ్ళకి అక్కడ ఏమాత్రం కాలదా. ఎందుకంటే వాళ్ళు ఈజీ అనుకున్నారు కాబట్టి నడిచారు. మీరు కూడా లక్షాధికారి కోటీశ్వరుడు అవ్వడం ఈజీ, లక్షలు కూడా తీసాను మైండ్లో, కోటీశ్వరుడు అవ్వడం ఈజీ అని చెప్పేసి అని అనుకోండి. అప్పుడు మాత్రమే యూనివర్స్ మీకు అవకాశాలు చూపిస్తుందండి. సో ఇది ఈ వీడియోలో ఎక్స్ట్రాడినరీ అండి. అసలు అలా డౌన్లోడ్ చేసుకొని మన పాకెట్లో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఇన్సూరెన్స్ మస్ట్గా పెట్టుకోండి. వెరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీ మొత్తం చేసుకుని, ఇన్సూరెన్స్ పర్సన్ ఎవరైనా వచ్చి మీరు చెప్తే పారిపోకండి. ఇన్సూరెన్స్ పర్సన్ ఫోన్స్ లిఫ్ట్ చేయరు చాలామంది, ఆ పర్సన్ వస్తుంటే లేనని చెప్పి అనుకుంటారు. అలా మీరు చెప్తున్నారంటే మీ లైఫ్ని మీరే రిస్క్లో పెట్టుకుంటారని అర్థం. మీరు మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ చూసారు మీరు అందరూ కూడా. మనం ఏమైందండి అంటే ఏది ఆఖరి ఫోటో ఏది ఆఖరి స్మైల్ కూడా మనకు తెలియదు. సో కంపల్సరీ దయచేసి చెప్తున్నాను, ఇన్సూరెన్స్ మస్ట్గా పెట్టుకోండి. సో లైఫ్ని మీరు కాదు మీ ఫ్యామిలీ లైఫ్ కూడా సేవ్ చేసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. ట్రూ అండి. ఫ్యాంటాస్టిక్ అన్వర్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫ్లైన్ క్లాస్ తర్వాత మళ్ళీ రీజాయిన్ అవుదాము అనుకున్నట్టు ఎక్స్ట్రీమ్ ఉన్నారు. అవును, చాలా మంది అడుగుతున్నారు. చూసిన తర్వాత అయినా సరే చాలా మంది అబ్బా ఎనర్జీని మేము ఎట్లా మిస్ అయ్యామని చెప్పేసి అనుకున్నట్టు. ఇది మాత్రం ట్రూ అండి. చాలా మంది ఇప్పటికే మెసేజ్లు వస్తున్నాయి, సార్ మేము మిస్ అయిపోయాం, ఇంతగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో చేస్తారు అనుకున్నాం కానీ ఇంత ఎనర్జీ, డాన్సెస్, యాక్టివిటీస్, NLP టెక్నిక్స్. చాలా మంది ఆన్లైన్ క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అడగడం జరిగింది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, చాలా మంది ఆన్లైన్లో ఎప్పుడు ఉంటుందని అడుగుతున్నారండి. ఈ మంత్ డేట్ గుర్తుపెట్టుకోండి, 29వ తారీఖున ఆన్లైన్లో మార్నింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నామండి. ఎర్లీ మార్నింగ్ 5 to 7 జూమ్లో ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. సో అయితే ఈసారి లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఈసారి లాంచ్ చేస్తుంది సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఇది చాలా కొత్తగా, అందుకే ఈసారి చాలా గ్యాప్ ఇచ్చాను, ఎందుకంటే కంటెంట్ మొత్తం మారుస్తున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుంటే మీరు చాలా ఫాస్ట్గా ధనవంతులు అవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాండి, 3 years ఆఫ్ సక్సెస్ 1 yearలో అట్రాక్ట్ చేయొచ్చు. అంటే హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, జాబ్ ఏది కావాలన్నా కూడా. ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చాయి, గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ చాలా వచ్చాయి, DSC ఇలాంటివన్నీ కూడా. సో మీరు అలాంటి వాటిని కూడా జాబ్ కూడా కొట్టాలనుకుంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్కి రండి. మరిన్ని వివరాల కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈసారి సెషన్ మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఫస్ట్ టైం సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ లాంచ్ చేస్తున్నాను. ఈ నెల 29 డేట్ గుర్తుపెట్టుకుని, ఎర్లీ మార్నింగ్ 5 to 7. సో మీరు ఎవరైనా చెప్తున్నానండి, మీరు నిజంగా ధనవంతులైతేనే మీరు బాగా హ్యాపీగా బతకొచ్చండి. డబ్బు కొన్ని ఏమంటారంటే సంతోషం. ఎంత డబ్బు ఉంటే అంత సంతోషం అండి, మానసిక ప్రశాంతత. ఈ బ్యాచ్ కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను, ఇప్పుడు ఏం చేశానంటే సింపుల్, ఈసారి టాపిక్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. జూన్ 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 29th అండి. ఈ నెల 29 జూన్ 29th నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి, లాస్ట్ మినిట్లో వద్దు. ఎందుకంటే ప్రతిసారి అంటే ఐ అండర్స్టూడ్ యువర్, అంటే మీకు అనిపించేటువంటి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వెసులుబాటు ఉంటుంది. బట్ ముందే చెప్తున్నాం కాబట్టి స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ అండ్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.